కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధర్మపురి శాసనసభ్యులుగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజయం సాధిస్తే ధర్మపురి నుండి కొండగట్టు దాకా పాదయాత్ర చేస్తామని కొద్దిమంది కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు. దాదాపు పాదయాత్ర చేస్తున్నారు, మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల భాగంగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లు లక్ష్మణ్ కుమార్ అన్న గారు గెలిస్తే ధర్మపురి నుండి కొండగట్టు ఆంజనేయ స్వామి విగ్రహం దేవస్థానం వరకు పాదయాత్రగా వెళ్తామని చెప్పినాం. మరి ఇంకొకటి కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కూడా ఆ మొక్కు కూడా మొక్కుకున్నాం. ఈ సందర్భంగా ఈరోజు ధర్మపురి అయ్యప్ప స్వామి టెంపుల్ నుండి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు బయలుదేరి వెళ్తున్నాము. మొన్న శుక్రవారం రోజు కూడా ధర్మపురి అయ్యప్ప స్వామి టెంపుల్ నుండి గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్ కానీ అయ్యప్ప స్వామి టెంపుల్ ప్లస్ పంచముఖ ఆంజనేయ స్వామి సాయిబాబా అవి కూడా మొక్కు నెరవేర్చుకున్నాం. ఈరోజు ఇక్కడికి బయలుదేరి వెళ్తున్నాం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా మేము మొక్కిన మొక్కు నెరవేరింది. మా కళ నెరవేరింది. మా 10 ఏళ్ళ స్వప్నం 10 ఏళ్ళ కళ నెరవేరింది. దానికి గాను ఈరోజు కొండగట్టు పాదయాత్ర బయలుదేరి మొక్కు అప్పచెప్పి తిరుగు ప్రయాణంలో మళ్ళీ నేరుగా లక్ష్మీనరసింహ క్షేత్రాన్ని అక్కడ దర్శనం చేసుకొని మా మొక్కు ముట్టిందని మేము భావిస్తున్నాము. అంతేకాకుండా మాకు మొన్న ఓట్లేసినటువంటి ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు ఎలాంటి అన్యాయం జరగకుండా ఎవరు కూడా అన్యాయం చేయకుండా గెలవాలని కోరుకున్నాం దేవుణ్ణి. ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మేము ఈ మొక్కు కోరుకున్నాం. అలాగే ఆ దేవుని దయ వలన ఈరోజు ఆ కోరిక నెరవేరింది. ఆ కోరిక నెరవేర్చడానికి ఈరోజు మేము పాదయాత్రగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంత నుండి మరియు అయ్యప్ప స్వామి పాదాల చెంత నుండి బయలుదేరినాము. ఈ యాత్ర దిగ్విజయంగా కావాలని కోరుకుంటున్నాం.